ఏమిటవి అంటే ఏమిటవి ఎప్పుడైనా విన్నారా? ద్వే రూపే వాసుదేవస్య, వాసుదేవుడు అనేటువంటి భగవంతుడికి 2 రూపాలు ఉన్నాయ్యా. ఏమిటవి? చలం అచలమేవచ. చలం అంటే కదిలేటటువంటి భగవంతుడు ఒకడున్నాడంట, కదలకుండా గమ్మునుండే భగవంతుడు ఒకడున్నాడు. ఇద్దరే ఉన్నారు భగవంతులు. మనం అనుకుంటాం ఎంతోమంది ఉన్నారు అనుకుంటాం, ఎంతమంది లేరు, ఇద్దరే. కదిలేటటువంటి భగవంతుడు ఒకడున్నాడు, కదలనటువంటి భగవంతుడు ఒకడున్నాడు. మరి ఎవరు కదిలేటటువంటి భగవంతుడు ఎవడు, కదలని భగవంతుడు ఎవరు? కదిలేటటువంటి భగవంతుడు ఎవరయ్యా? అచలం అచలం చలం సన్యాసినాం రూపం. చలం కదిలేటటువంటి భగవంతుడు ఎవరయ్యా అంటే మహాత్ములు, గురువులు, తల్లిదండ్రులు, అత్తమామలు, పెద్దలు, గోవులు, బ్రాహ్మణులు, వీళ్ళందరూ ఎవరు? కదిలేటటువంటి భగవత్ స్వరూపుడు. అందుకనే వాళ్ళకి మన అందరం కూడా ఏం చేస్తాము? నమస్కారం చేస్తామా లేదా? వాళ్ళు కదిలేటటువంటి భగవంతుడు అనమాట. కదలనటువంటి భగవంతుడు కూడా ఉన్నాడు. వాని ఎవరయ్యా? ప్రతిమాదిషు, ప్రతిమలు. మనం వెంకటేశ్వర దేవాలయంకి, అన్ని దేవాలయంకి వెళ్తూ ఉంటాం. ఆ భగవంతుడు కదలనటువంటి భగవంతుడు అక్కడే ఉంటాడు, మనల్ని ఆశీర్వాదం చేస్తాడు. స్వామి అది మనం తయారు చేసినటువంటి విగ్రహమే కదా, దాంట్లో ఏం శక్తి ఉంది అని మనం అనుకుంటాం. దాంట్లో శక్తి ఉంది. ఇప్పుడు చూడండి, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, మనల్ని ఎవరినైనా ఎప్పుడైనా పిలిచాడా? నా దగ్గరికి రండి అయ్యా, నాకు ఉండి డబ్బులు వేయండి అని చెప్పాడా? ఎప్పుడైనా చెప్పాడు ఎవరికైనా? మరి ఎందుకని లక్షల మంది, కోట్ల మంది వెళ్తున్నారు, కోట్లు డబ్బు వేస్తున్నారు? అంటే ఆ కదలనటువంటి ఆ మూర్తిలో కూడా దైవశక్తి ఉందన్నమాట. అందు గురించి ఈ 2 రకాలుగా మనం భగవంతుని ఆరాధించాలి, ఇంకా వేరే రకం లేదు. అందు గురించి మనకేం కావాలి? విగ్రహారాధన కావాలి, తర్వాత గురు పరంపర కూడా కావాలి. అటువంటి అందుకనే కబీర్ని అడిగితే, అయ్యా భగవంతుడు గురువు గారు ఒకసారి వచ్చారనుకో నీ దగ్గరికి, వస్తే నువ్వు ముందు ఎవరికైనా నమస్కారం చేస్తావు అని అడిగితే ఎవరికి చేస్తాను అన్నాడు? ఎందుకు? భగవంతుడు గొప్పవాడా, గురువు గారు గొప్పవారా? భగవంతుడే గొప్పవాడు, కానీ భగవంతుడు చూపించిన వాడు ఎవరు? గురువు గారు. కాబట్టి గురువు గారికి నమస్కారం చేస్తాను అని చెప్పాడనమాట. అందుకని గురు పరంపర ఉండాలి. ఆ గురు పరంపరను తెచ్చారని చాలా సంతోషించాడు. ఈ విధంగానే మీరు గురు పరంపరతో ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవాలని ఆయన మనస్ఫూర్తిగా మనందరిని ఆశీర్వదించినందుకు గాను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతవరకు అందరు కూడా మాటలే చెప్తున్నారు స్వామి, పాట ఏం లేదని. ఒక ఆయన, ఈయన పేరు ఏం పేరు అని అంటే